ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పలంగా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళారు. బెంగళూరు ప్యాలెస్లో కొన్ని రహస్య మంత్రాలు జరగబోతా ఉన్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కొన్ని రోజులు బట్టి అరెస్టుల పర్వం వెంటాడుతూ ఉంది. ఏ క్షణమైనా ఏదో ఒక కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయం, ఏదో రకంగా ఖచ్చితంగా. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అయితే ఈ కేసుల నుండి తప్పించుకోవడం కోసం బెంగళూరు ప్యాలెస్లో ఒక భారీ డీల్ జరగబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక భారీ ప్లాన్ కూడా వేశాడు. అదేంటి, ఏ రకంగా జరగబోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్లాన్కి ఎవరు బలవుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ప్లాన్లో ఎవరు సక్సెస్ అవ్వబోతూ ఉన్నారు అని చెప్పి విషయాలు మీరు తెలుసుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే, బెంగళూరు ప్యాలెస్లో ఈ రోజున జార్ఖండ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారికి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మధ్య కొన్ని ఒప్పందాలు, కొన్ని ముఖ్యమైన అంశాల మీద చర్చ జరిగింది. ఇంతలో ఏంటంటే విషయం, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నటువంటి వైఎస్ షర్మిలాని కాంగ్రెస్ పదవి నుండి తొలగించాలి, ఆ కాంగ్రెస్ అధ్యక్షురాల పదవి నుండి తొలగించేయాలి, తీసేసేయండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన షర్మిలాని తొలగిస్తే నా వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా. ఫస్ట్ పాయింట్, కాంగ్రెస్కి సంబంధించి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఖచ్చితంగా తొలగించేసేయాలి, నా పార్టీని విలీనం చేస్తా, నేను కాంగ్రెస్ బాధ్యతలను స్వీకరిస్తా, నేను కాంగ్రెస్కి ముందుండి నడిపిస్తా, ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ని మళ్ళీ అధికారంలో తీసుకొస్తా, నా వంతు కృషి నేను చేస్తా, కాంగ్రెస్తో నా యొక్క జీవితం కొనసాగుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో విలీనం చేసుకోవడానికి కొన్ని సంప్రదింపులు ఇవన్నీ జరుపుకుంటా ఉన్నాడు. అయితే ఇక్కడ డీకే శివకుమార్ గారు మాత్రం ఒక ప్రశ్న లేవనెత్తారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాంగ్రెస్లో విలీనం చేస్తావు మంచిదే, నీకు అవసరమైతే రాజ్యసభలో ఎక్కడో చోట కూర్చోబెడతాం, లేదంటే కాంగ్రెస్ అధ్యక్షురాలకు పోస్ట్ ఇవ్వడం, ఏదో సంథింగ్ ఏదో చేయొచ్చు, కానీ ముందు నువ్వేం చేయాలంటే నీ చెల్లితో ఉన్నటువంటి వైరాన్ని లైన్ చేసుకో. ఏదైతే ఆస్తి తగాదాలు ఉన్నాయో, మీ ఇద్దరి మధ్యనటువంటి ఏవైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలని ముందు క్లియర్ చేసుకో. ముందు నీ చెల్లితో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలన్నీ క్లియర్ చేసుకుంటేనే నేను దీంట్లో నీకు ఏదైనా చేయగలను. అంతే తప్ప నువ్వు నాకు కాంగ్రెస్లో విలీనం చేయడం ఏంటి, ఏం చేసినా ఏదైనా చేయొచ్చు, కానీ ముందు నీ చెల్లితో ఉన్నటువంటి ఆ వ్యవహారాలను లైన్ చెయ్యి, దీన్ని కనుక పెట్టుకొని వస్తే మేమేమీ చేయలేమంటూ డీకే శివకుమార్ గారు తేల్చి చెప్పేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం భీష్మించుకొని కూర్చున్నాడు. అబ్బాయి ఎట్టి బస్సులు ఆశలు ఇచ్చే ప్రసక్తే లేదు, అవసరం కోర్టుకి కూడా వెళ్ళారు ఈ మధ్యన, ఎందుకంటే కోర్టులో కూడా వీళ్ళ వ్యవహారం కోర్టులో కూడా వెళ్ళింది, దీని మీద సివియర్ యాక్షన్ కోర్టు కూడా తీర్పులు కూడా రావాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఆస్తి నాదంటే నాదంటదే, షర్మిల ఏంటో ఈ ఆస్తులు నాకు వాటా ఉందని చెప్పి షర్మిల అంటారు. సో ఇక్కడ జరిగిన విషయాలు ఏంటంటే, ఆస్తి తగాదాల్లో జగన్మోహన్ రెడ్డి కాంప్రమైజ్ అవ్వకపోతే రాబోయే రోజులు చాలా నష్టం జరగబోతా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఏది, అక్రమ ఆస్తులు కూడబెట్టాడని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో గతంలో అరెస్ట్ అయ్యాడు, బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. సో ఈ మళ్ళీ కేసులన్నీ రీఓపెన్ అయితే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఖచ్చితంగా మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన అవకాశం ఒకటి ఉంది. ఏదైతే మళ్ళీ రీసెంట్గా అదానీ కేసు, అమెరికాలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఫైల్ అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీని మీద కూడా ఏదో ఒక అంశంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఆర్థిక నేరం మోపబడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లా, అక్కడ కూటమి ప్రభుత్వం ఒక అంశం లేవనెత్తింది. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయ్యాయి. సో ఈ అప్పుల గురించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చిన మాట్లాడిన విధానం లేదు, ఆ దాఖలాలు లేవు. సో ఆర్థిక నేరం మోపే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ శాఖలో చూసుకున్న జగన్మోహన్ రెడ్డి యొక్క చేతివాటం చాలా బాగా పనిచేసిందంటూ కాస్త ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో చూసుకున్న, ఇసుక స్కామ్లో చూసుకున్న, విద్యుత్ కొనుగోలు విషయంలో చూసుకున్న, ఏదో ఒక శాఖలో జగన్మోహన్ రెడ్డి యొక్క చేతివాటం ఖచ్చితంగా స్పష్టంగా కనపడతా ఉంది. సో ఏ రకంగానే జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయంటూ ఇదొక అంశం. ఇదంతా ఒక ఎత్తు అయితే, అత్యంత భయంకరమైన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే సోషల్ మీడియా. జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కొంతమందిని, ఒక టీమును తయారు చేశాడని చెప్పి సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అని చెప్పి ఒక టీం ఉంది. ఆ టీంకి మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి అంటూ కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే వీళ్ళు వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేసుకుంటా, వ్యక్తిగత దోషణలు చేసుకుంటా, రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నామని చెప్పి
ఆడవారి బట్టి అసభ్యకరంగా మాట్లాడడం, ఎదిరిస్తే వాళ్ళని అరెస్టులు చేయించేయడం, తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు ఇలాంటివన్నీ గత 5 సంవత్సరాలు జరిగినాయి. సో వీళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ అవుతూ ఉన్నారు. దీన్ని ఎవరు చెప్పినా సరే నోరు విప్పినా ఒకటే సమాధానం. మాకు వాళ్ళు మాట్లాడమన్నారు, వాళ్ళు మాట్లాడమంటేనే మేము మాట్లాడాం. మాకు ఎంత పేమెంట్ అంతుందో మాకు ఎంత ఇచ్చారని చెప్పి అప్రూవల్గా మారుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఎటు తిరిగి వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళందరికీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ని జరిగినాయి అంటూ కొన్ని వార్తలు కూడా రాబోతూ ఉన్నాయి. ఇది ఒక విషయం జగన్మోహన్ రెడ్డి మీద బలంగా మోపబడిపోతుంది. అంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎటు చూసుకున్న ఉచ్చు బిగుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర పట్ల వ్యవహరించే తీరు తెన్నులు కనుక ఒకసారి చూస్తే ఏది అంత బాగున్న విధానం లేదు. ఎందుకంటే 150, 160 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం ఏంటయ్యా, అవుతాం ఏంటయ్యా మరీ దారుణంగా. మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడు అనేకమైన విషయాల మీద జగన్మోహన్ రెడ్డి మీద నిందలు పడతా ఉన్నాయి. అమెరికాలో ఒకటి, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని, మరి రకరకాలుగా కొన్ని వస్తూనే ఉంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కాంగ్రెస్ గనక సపోర్ట్ చేయకపోతే, కాంగ్రెస్లో కనుక విలీనం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి కాపాడే దిక్కు ఏదీ లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ముందుగానే గ్రహించి కాంగ్రెస్తో ఒప్పందాలు చేసుకోవడం కోసం, కాంగ్రెస్తో రహస్య మంత్రాలు జరుపుతూ కాంగ్రెస్ని విలీనం చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం ఖాయం. డీకే శివకుమార్ గారు కూడా దీని మీద స్పష్టం చేశారు. ఏంటంటే ఈ వైరం అనేది కనుక మీ ఇద్దరి మధ్యన అదే ఒక అండర్స్టాండింగ్ వస్తే, షర్మిల గారికి మధ్య జగన్మోహన్ రెడ్డి మధ్య ఈ ఆస్తి తగాదాలు ఒక అన్ని సెటిల్మెంట్కి వచ్చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీలో విలీనం చేయడం అన్నీ కరెక్ట్గా అన్నీ జరిగిపోతాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి రహస్య మంత్రాలు జరుపుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యన కాస్త బాండింగ్ అనేది లేక, వీళ్ళిద్దరి మధ్యన కొన్ని మనస్పర్ధలు రావడం వల్ల, వీళ్ళిద్దరి మధ్యన ఈ అధికారానికి సంబంధించినటువంటి విభేదాలు ఎక్కువ ఉండడంతో వీళ్ళిద్దరి మధ్యనటువంటి ముందు ఆ గొడవలన్నీ క్లారిఫై చేసుకుని మొత్తం సెటిల్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ని దాంట్లో విలీనం చేసేవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీని కలిపేస్తాడు. అయినా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రస్తుతం ఈ అరెస్టుల నుండి తప్పించుకోవాలన్నా, అక్కడ కేంద్రం నుండి ఈ సిబిఐ సిఐడి ఎంక్వైరీలు కనుక జగన్మోహన్ రెడ్డి మీదకి రాకూడదన్నా, జగన్మోహన్ రెడ్డిని ఎవరు టచ్ చేయకూడదన్నా, ముందు జగన్మోహన్ రెడ్డి సేఫ్ అవ్వాలంటే కాంగ్రెస్లో విలీనం చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా అత్యంత దారి ఇది ఒకటే. ఒక పక్కన బీజేపీ, ఒక పక్కన కూటమి, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఫుల్గా టార్గెట్ చేశారంటూ కొంచెం వార్తలు వస్తాయి. నిజమే, కానీ ఎందుకంటే తప్పు చేయడు కట్టి ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసే ఈ యొక్క డీలింగ్లో రేపు రాబోయే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మనం చూద్దాం.